హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసా మీ ముందుకి. వెల్కమ్ టు మై ఛానల్ ద టేస్టీ కిచెన్ బౌల్. ఇవాళ మనం మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నాం అండి. అరబిక్ ఎల్లో రైస్ విత్ చికెన్ కర్రీ. సో ఎలా చేసుకుందాం చూసుకుందాం. సో 300 గ్రాముల చికెన్ తీసుకోండి. కొంచెం ఉప్పు వేయండి, పసుపు వేయండి, కొంచెం గరం మసాలా వేసి, కొంచెం కారం వేసుకొని, ఆ, తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫుల్గా మ్యారినేట్ చేసుకోండి. అటు ఇటు తిప్పేయండి, కలిపి పక్కన పెట్టేయండి. అలాగే కొంచెంగా నూనె కూడా వేసుకోండి, బాగుంటుంది. అలా కలిపేయండి, మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. అదొక 10 మినిట్స్ అలాగే పక్కన పెట్టి వదిలేయండి. ఇంతలోగా ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసి నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకోండి. పువ్వు, దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మెల్లిగా కట్ చేసుకున్న ఓ 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటూ దోరగా వేయించుకోవాలా. ఈలోగా మంచి పాట అయితే వినేయండి, ఏదైనా అది ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌన్గా అవ్వాలండి, ఫుల్గా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, దోరగా వేగాలి. దానికంటే ముందే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి అటు ఇటు ఈవెన్గా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయితే చేద్దాం. ఓ 5 మినిట్స్ వరకు అలా ఫ్రై చేయండి, ప్యాన్ ఫ్రై. ఈ చికెన్ అయితే ఫ్రై అయ్యేలోగా మనం వేరేది ఏదైనా మాట్లాడుకుందాం. నేను రీసెంట్గా అయితే దేవరా ఫిలిం చూశాను, చాలా బాగుందండి. ఎన్టీఆర్ గారు అయితే చెదగొట్టేశారు. డ్యాన్సులు, ఫైట్లు, అబ్బాబ్బా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది, చూడండి. సో ఇలాగే మీరు ఫ్రై చేసుకోండి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పి. అలాగే ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి లిడ్ పెట్టేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. సో ముక్కలు బాగా ఉడకాలి. తర్వాత మిగతా మసాలాలు వేసుకుందాం. కొరియాండర్ పౌడరు, గరం మసాలా, మళ్ళా ఇంకా కొంచెం కారం వేసుకుందాం. దాంతోపాటు మనం కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాం. అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోండి. సో అన్నీ వేసి మసాలాని మళ్ళీ ఫ్రై చేయండి. సో మళ్ళీ ఫ్రై చేసి అలా మాయిశ్చర్ బయటకు వచ్చి ఫ్రై అవుతూ ఉంటాయి, ముక్కలు అయితే బాగా ఉడుకుతూ ఉంటాయి. సో ఈరోజు మనం సెమీ గ్రేవీ చేసుకుంటున్నాం అనమాట. సో కట్ చేసుకున్న టమాటాలు కూడా ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. నేను ఎందుకు టమాటా ముక్కలు ఇప్పుడు వేసానంటే ఫ్రై అవుతున్నప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటే నీళ్ళు నీళ్ళుగా వస్తాయి కాబట్టి ముందు చికెన్ ఫ్రై బాగా అవ్వాలి, దాని తర్వాత టమాటాలు వేసుకోవాలి. సో చూసారు కదా, టమాటా మెల్లిగా ఉడికి మెత్తగా ఈ చికెన్కి ఎలాగ అంటుకుంటుందో చాలా బాగుంటుందండి. ముందు టమాటాలు వేయకూడదు, ఉల్లిపాయలు, తర్వాత చికెన్, తర్వాత టమాటాలు వేసుకోవాలి. సో ఇలాగే ఫ్రై చేసుకోండి, బాగా ఫ్రై చేసుకుంటే మనకి సెమీ గ్రేవీ లాగా అయితే వస్తుందండి కర్రీ. సో ఇందులో ఏమీ నీళ్ళు వేసుకోము, జస్ట్ 2 స్పూన్ల నీళ్ళు వేస్తాం అంతే, అడుగంటకుండా. సో ఆ 2 స్పూన్ల నీళ్ళతో కొంచెం ముక్కల్ని బాగా కలిపి మళ్ళీ ఫ్రై చేసుకుంటాం. సో ముక్కలు బాగా మాయిస్ట్ అయ్యి ఇంకా మెత్తగా అవుతాయి. సో అలాగే సెమీ గ్రేవీలా కూడా అవుతూ ఉంటుంది. సో మళ్ళీ నేను చికెన్ మసాలా వేస్తున్నాను లాస్ట్లో, ఫ్లేవర్స్ కోసం, ఇంకా మంచి టేస్ట్ కోసం. సో చూసారు కదా, చికెన్ సెమీ గ్రేవీ అయితే బాగా రెడీ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. సో ముక్కలు అయితే బాగా మెత్తగా అయ్యాయి. సో చికెన్ సెమీ గ్రేవీ అయితే అయిపోయింది, ఆపేసుకుంటున్నాను.
సో ఈలోగా మనం రైస్ చేసుకుందాం. సో ఒక బౌల్లో 3 కప్పులు రైస్ వేసుకోండి, బాస్మతి రైస్. దాన్ని ఫుల్గా కడిగేసుకొని నానబెట్టుకొని పెట్టుకోండి. దాని తర్వాత కుక్కర్లో, నేను కుక్కర్లో చేస్తానండి, మీరు రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఈ కుక్కర్లో ఆయిల్ వేసుకోండి, బటర్ వేసుకోండి. బటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఎల్లో రైస్కి. ఈ బటర్ అయితే బాగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. సో బటర్ని బాగా ప్యాన్ ఈ బౌల్లో ఫ్రై చేసి, దాంట్లో అంతా బటర్ బాగా కరిగిపోయిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకుంటాం. సో బటర్ అయితే బాగా ఫ్రై చేసుకోండి, లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో వన్స్ అది లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ స్పైస్ చేసుకుంటాం. లవంగాలు 3, ఇలాచీ 1, పువ్వు 1, దాల్చిన చెక్క 1, ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం జీరా వేసుకోండి. అన్నీ బాగా ఫ్రై చేసేయండి అలా. సో ఫ్రై చేసిన తర్వాత అది ఫ్లేవర్స్ వచ్చాక మనం ఒక 2 చెంచాలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అరబిక్ ఎల్లో రైస్కి జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. సో బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని 1 స్పూన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. సో పసుపు ఇక్కడ స్పెషల్, బికాస్ ఎల్లో రైస్ కలర్ దీనివల్లే వస్తుంది కాబట్టి. సో 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇమ్యూనిటీకి కూడా మంచిది కదా పసుపు. సో అలాగే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. వన్స్ అది బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయింది అని తెలిసాక మీరేం చేయాలి అంటే, సో 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1.5 కప్ వాటర్ వేసుకొని, సో 3 కప్పులకి ఇన్ టోటల్ 4.5 కప్స్ వాటర్ వేసుకొని బౌల్లో బాగా అయితే బాయిల్ చేసుకోవాలి. సో నేనైతే నీళ్ళైతే వేస్తున్నాను ఇప్పుడు. సో అన్ని నీళ్ళు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉండి బాగా బాయిల్ చేయాలి. సో దీన్ని నేను లిడ్ పెట్టి అయితే బాగా బాయిల్ చేసుకుంటాను. లిడ్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. సో అలాగే 2 నిమిషాలు ఉంచండి, బాయిల్ చేయండి బాగా. సో చూస్తున్నారు కదా ఎలా వస్తుందో ఫ్లేవర్స్. అందులో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చికెన్ స్టాక్ వేసుకోవాలి. చికెన్ స్టాక్ మీకు క్యూబ్స్ కింద దొరుకుతుంది, లేదా పౌడర్ కింద కూడా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. చికెన్ స్టాక్ ఒక 3 క్యూబ్స్ అలా వేసుకోండి 3 కప్స్ రైస్కి. సో వేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఇలా అయితే మీకు అవుతుందండి, వాటర్ ఫ్లేవర్డ్ వాటర్ కింద అవుతుంది. సో ఇందులో మీరు నానబెట్టుకున్న ఆ 3 కప్స్ బాస్మతి రైస్ అయితే వేసేసుకోండి. వేసుకుని మెల్లిగా ఈవెన్గా కలుపుతూ, అలాగే ఫ్లేవర్స్ రైస్కి పట్టేలాగా ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండండి. వన్స్ కలిపేశాక మీరు మళ్ళీ లిడ్ పెట్టేసుకోవచ్చు. ఇంకా రైస్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లిడ్ పెట్టుకుని అలాగే ఉంచేసుకుంటాం కుక్ అయ్యే వరకు. చూసారు కదా రైస్ అయితే ఎంత బాగుందో, ఎల్లో రైస్. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు చికెన్ కూడా ప్యారలల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం ప్లేట్లో వేసుకొని కుమ్మేయడమే ఈ రైస్ సెమీ గ్రేవీ చికెన్. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు వండుకోండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్. చూసారు కదా అరబిక్ ఎల్లో రైస్ విత్ సెమీ గ్రేవీ చికెన్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి ద టేస్టీ కిచెన్ బౌల్. మళ్ళీ కలుద్దాం.